హలో అండి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. సో చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. గత 3-4 ఇయర్స్ నుంచి లాస్ట్ అటెంప్ట్ మిస్ అయిన వాళ్ళు, లాస్ట్ అటెంప్ట్ మిస్ అయిన వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ ప్రిపరేషన్లో బాగా ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. ఎందుకు బాగా ఇబ్బంది పెడుతుందంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడి నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి, సో సెమీ అర్బన్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఈ యూనిఫామ్ మీద క్రేజ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఫౌండేషన్ నుంచి ఇంగ్లీష్ అంత బాగా ఇన్బిల్ట్ అవ్వకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సార్, మరి ఏ విధంగా ఈ ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి? అయితే చాలామంది ఏం చేస్తారంటే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇతర టఫ్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఇంగ్లీష్ని వదిలేస్తూ ఉంటారు అనమాట. ప్రీవియస్గా అయితే ఒక 20 మార్క్స్కి వచ్చేది. 20 మార్క్స్లో మొత్తం అడ్డిమార్ గుడ్డి సూట్ అంటారు, అట్లా పెట్టినా కానీ ఒక 5, 6, 7, 8 ఇంకా అదృష్టం బాగుంటే ఒక 10 దానికి వచ్చేవన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వెయిటేజ్ రాను పెంచుతూ ఉన్నాడు. లాస్ట్ టైం చూస్తే మనకి 25 ఇచ్చాడనమాట. ఏపీలో అయితే ఎప్పటి నుంచో 30 అవుట్ ఆఫ్ 200. మరి ఈసారి 25 ఇస్తే ఈసారి ఇంకా 30 ఇచ్చాడు అనుకో. ఓకే, అంటే ఏంటిది, ఆ కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ 25లో నీకు 6, 7, 8 వచ్చిందంటే జాబ్ మిస్ అయిపోతుంది. మరి ఏం చేయాలి? ఇన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్టులల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఓకే, గ్రూప్స్ పక్కన పెడితే రిమైనింగ్ ఏమున్నా కానీ 7, 8 సబ్జెక్టులు చదవాలి. ఆ సబ్జెక్టుల మధ్యలో ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాన్ని మిస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి? ఓకే, ఇంగ్లీష్లో 25కి 18, 19, 20 తెచ్చుకుంటే డీసెంట్ స్కోర్ అనమాట. అది పాసిబుల్ అవుతుంది, ఈజీగా తెచ్చుకోవచ్చు. సార్, దానికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే బేసిక్గా ఇంగ్లీష్లో సిలబస్ రాసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్లో సిలబస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇంగ్లీష్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటంటే ఒక 16 టాపిక్స్ ఉంటాయి. ఏంటి ఆ 16 టాపిక్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఇట్లా 8. దాని తర్వాత టెన్సెస్ తర్వాత యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇఫ్ కండిషన్, ఇట్లా మనకి ఒక 16 గ్రామర్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఒక 4 వచ్చేసరికి వొకాబులరీ, ఈడియం, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అని 4 ఉంటాయి. సో ఈ 20 మీద నువ్వు గ్రిప్ సాధించినవంటే నీకు ఖచ్చితంగా, అంటే సిలబస్ మీద ఈ 20 టాపిక్స్ నువ్వు నేర్చుకున్నావంటే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే 80% ఇంగ్లీష్లో స్కోర్ చేయొచ్చు. 100 క్వశ్చన్లు వస్తే 80 క్వశ్చన్లు చేయొచ్చు. 20 క్వశ్చన్లు వస్తే ఆల్మోస్ట్ 18-17 క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ మన టీఎస్ పోలీస్కి, ఎస్ఐ కానిస్టేబుల్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే ఈ 16 టాపిక్స్, 16 గ్రామర్ టాపిక్స్, 4 వొకాబులరీకి సంబంధించినవి రాసి పెట్టుకొని ఒక బుక్లో, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే డే బై డే ఫస్ట్ స్టార్టింగ్లో తెలంగాణ పెట్టిన తర్వాత 3 times మనకి కండక్ట్ చేశారనమాట. ఫస్ట్ టైం చాలా టఫ్గా ఉండే ఇంగ్లీషు, దాని తర్వాత కూడా చాలా టఫ్గా ఇచ్చిండు ఇంగ్లీషు. ఓకే, ఫస్ట్లో ప్రిలిమ్స్లో బాగా టఫ్గా ఇచ్చిండు. మొన్న 2018లో రాసిన వాళ్ళకు కూడా ప్రిలిమ్స్లో చాలా టఫ్గా ఇచ్చాడు. కానీ మొన్న వెయిటేజ్ పెంచి కాస్త మోడరేట్గా ఇచ్చాడనమాట. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఓకే, మనకి ప్రొనౌన్ నుంచి ఎట్లా అడుగుతున్నాడు, నౌన్ నుంచి ఎట్లా అడుగుతున్నాడు, వర్బ్ నుంచి ఎట్లా అడుగుతున్నాడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు ఈ 16 టాపిక్స్ కోసము ఒక మంచి యూట్యూబ్ ఛానల్ని లేదంటే ఒక మంచి ఆఫ్లైన్ ఛానల్ని చూస్ చేసుకోవాలి. మీ ఓన్గా మీరు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఒక ఫ్యాకల్టీ దగ్గర ఒక్కసారి వాటిని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనమాట. మా క్లాస్ అయితే మా క్లాసు ఇప్పుడు నేను అశోక్ అకాడమీలో కంప్లీట్గా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్కి ఉండేటటువంటి కంప్లీట్ ఇంగ్లీష్ వీడియోస్ అనేవి ఈ అకాడమీ యాప్లో కానీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కానీ వస్తాయి అనమాట. ఇట్లా మీకు నచ్చిన ఒక ఫ్యాకల్టీని చూస్ చేసుకోండి, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కానీ చూస్ చేసుకొని ఆయన క్లాస్ని అది 25 డేసా 20 డేసా మొత్తం కంప్లీట్గా వినండి. ఆ 16 టాపిక్స్ ప్లస్ 4 వొకాబులరీకి సంబంధించిన జస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, మిగతా అంతా మీరే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ 16 గ్రామర్ టాపిక్స్ని అయితే పక్కాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత అంటే మీరు ఒక 15 డేస్ నుంచి 1 month క్లాసులు విన్నట్లయితే ఆ 16 టాపిక్స్ అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ ఒకసారి మీరు వింటారు. విన్న తర్వాత
దాని తర్వాత మీరు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ ఉండాలి. మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్కి ఒక మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఓన్లీ నీకు 14-13 వస్తున్నాయి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు చూసుకోవాలి. నౌన్లో మిస్టేక్ చేస్తున్నావు, మళ్ళీ నౌన్ రివైజ్ చేసుకుంటూ చదవాలి. నౌన్లో ఆల్మోస్ట్ ఒక 20 కాన్సెప్ట్స్ ఉంటాయి నౌన్లో. అందులో 10 or 15 వెరీ వెరీ ఈజీగా ఉంటాయి. దాని తర్వాత కొన్ని మాత్రమే టఫ్గా ఉంటాయి అనమాట. సో ఆ 15లో ఆ 5లో నీకు ఇబ్బంది అయ్యేది ఎక్కడుందో చూసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెన్సెస్ మీద మిస్టేక్ చేస్తా ఉన్నావు. 12 టెన్సెస్ ఉంటే ఒక్కొక్క టెన్స్లో 4 రూల్స్ ఉంటాయి అనమాట. ఓకే, అరౌండ్గా మీరు చూసుకుంటే ఒక 40 రూల్స్ వరకు ఉంటాయి టెన్సెస్కి సంబంధించి. ఆ 40లో 30 రూల్స్ వెరీ డెడ్ ఈజీ, నీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. కొన్ని చోట్ల మాత్రము కన్ఫ్యూజన్ అవుతుంది, కొన్ని చోట్ల మాత్రం మనకు టఫ్గా ఉంటుంది అనమాట. ఆ ఒక్కసారి మిస్టేక్ చేసినావు అనుకో, మళ్ళీసారి దాన్ని మిస్టేక్ చేయకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఒక 1 month క్లాస్ని ఒక 2 months ప్రాక్టీస్ చేసినట్లయితే 3 monthsలో నీకు కంప్లీట్గా నువ్వు ఎట్లయితే అర్థమెటిక్ నీకు ఈజీగా వచ్చేస్తుందో, ఒక 6 months ప్రాక్టీస్ చేస్తే ఎట్లయితే రీజనింగ్ నీకు వచ్చేస్తుందో, ఇంగ్లీష్ కూడా నువ్వు మాట్లాడకపోయినా నీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత నీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది నీకు స్ట్రాటజీ అనమాట. దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి అశోక్ అకాడమీలో నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, అలాగే టిఎస్ పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారో, మరి ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా అందులో ఇంగ్లీష్ సిలబస్ అంటూ ఉందంటే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఓకేనా? ఖచ్చితంగా ఐ ప్రామిస్ యూ, ఎగ్జామ్ ఏదైనా కానీ ఓకే, ఎంత టఫ్గా ఉండని, ఓకే, 10 ప్రశ్నలు వచ్చినాయి అంటే 8 ప్రశ్నలు మీరు సాల్వ్ చేసే విధంగా నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఓకేనా?